చాలామంది పొడవు జుట్టు కోసం రకరకాల హెయిర్ ఆయిల్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటారండి. మీకు జుట్టు ఊడిపోతున్నా, లేదా జుట్టు పల్చగా ఉన్నా నేను చెప్పిన హెయిర్ ఆయిల్‌ని అయితే యూజ్ చేయండి. ఇంట్లో మీరు నేచురల్‌గా రెడీ చేసుకొని చాలా బాగా పనిచేస్తుందండి. మీ జుట్టు ఊడిపోవడం ఆగిపోతుంది. అలాగే ఊడిపోయిన చోట కొత్త వెంట్రుకలు మొలుస్తాయండి. దీనికోసం మనం ముందుగా కోకోనట్ ఆయిల్ తీసుకోవాలి. ఏ ఆయిల్ అయినా తీసుకోవచ్చు మీరు. అంటే మర పట్టించుకున్న నేచురల్ ఆయిల్ ఉంటుంది గదా! కొబ్బరి ముక్కల్ని ఇంట్లోనే. నేనైతే ఇక్కడ పారాచూట్ ఆయిల్ అయితే తీసుకుంటున్నానండి. ఒక 20 రూపీస్‌ది అయితే తీసుకున్నాను నా హెయిర్ క్వాంటిటీకి. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలి హెయిర్ ఆయిల్ అంటే ఎక్కువ క్వాంటిటీలో అన్నీ కూడా తీసుకోండి. ఇక్కడ నేనొచ్చేసి ఒక స్పూన్ మెంతులు తీసుకుంటున్నానండి హెయిర్ ఆయిల్ కోసం. మెంతులు మన తలకి, జుట్టుకి చాలా మంచిదండి. మన స్కాల్ఫ్‌ని చల్లబరుస్తుందనమాట. వేడి నుంచి తగ్గిస్తుంది. వేడి వల్ల చాలా మందికి జుట్టు అనేది ఊడిపోతూ ఉంటుంది. ఇంక నెక్స్ట్ వచ్చేసి కలబంద అండి. ఈ కలబంద కూడా మన హెయిర్‌కి చాలా మంచిదండి. ఈ కలబంద అనేది అందరి పెరట్లోనూ ఉంటుంది కాబట్టి మనకి ఈజీగా దొరుకుతుంది. దీన్నైతే వాష్ చేసుకొని నేను ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను. తొక్కేమీ తీయలేదు. సైడ్స్‌ని ముల్లులైతే తీసేసాను. నెక్స్ట్ వచ్చేసి కలోంజీ సీడ్స్ అండి. ఇవి మనకి కిరాణా షాప్‌లో చాలా ఈజీగానే దొరుకుతాయి. ఇవొచ్చేసి ఒక స్పూన్ అయితే తీసుకున్నాను. తెల్లబడిన జుట్టుని నల్లబరచడంలో ఇవి చాలా బాగా ఉపయోగపడతాయండి. అలాగే జుట్టు పొడవుగా పెరగడం కూడా ఇవి బాగా సహాయపడతాయి. ఇందులో మనకి విటమిన్స్, మినరల్స్ అన్నీ ఉంటాయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కరివేపాకండి. నేనైతే కరివేపాకు తీసుకుంటున్నాను. ఇలా ఒక 10 రేకలైతే 10 ఆకులైతే తీసుకున్నాను నేను. అంటే 20 రూపీస్‌దే కదండీ! మీరు ఎక్కువ చేసుకుంటే ఎక్కువ క్వాంటిటీలో తీసుకోండి. ఈ కరివేపాకు కూడా మన హెయిర్‌కి చాలా చాలా మంచిదండి. ఇప్పుడు మనం ఈ ఆయిల్‌ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలాంటి ఒక గిన్నె అయితే తీసుకోవాలండి. మీరు మందపాటి గిన్నె తీసుకోండి. తీసుకున్న తర్వాత నేను ఈ ఆయిల్ అంతా కూడా ఇందులో వేసేసుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ ఇందులో వచ్చేసి నేను మెంతులు కూడా వేసుకుంటున్నాను. మెంతులు, కలోంజీ సీడ్స్‌ని అలాగే కలబంద ముక్కలను కూడా వేసేసుకోవాలి. అలాగే కరివేపాకును కూడా వేసేసుకోవాలండి. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని వీటిని మనం స్టవ్ మీద పెట్టుకొని బాగా మరిగించుకోవాలండి. ఇలా ఒక స్పూన్‌తో మనం తిప్పుకుంటూ ఈ ఆయిల్‌నయితే బాగా మనం మరిగించుకోవాలి. ఈ హెయిర్ ఆయిల్ అనేది చాలా బాగా వర్క్ అవుతుందండి. మనం నేచురల్‌గా చేసుకుంటున్నాం కాబట్టి ఎటువంటి కెమికల్స్ అవి యూజ్ చేయకుండా మనం ఏదైనా హెయిర్ ఆయిల్ కొనాలంటే బయట చాలా ఎక్కువ కాస్టే ఉంటుందండి. నేచురల్ అని చెప్పి అమ్ముతూ ఉంటారు. వాళ్ళు ఎలా చేస్తున్నారో కూడా మనకు తెలీదు. అలా కాకుండా మీరు స్వయంగా మీరు ఇంట్లోనే చేసుకోండి ఇలా. చాలా ఈజీ పద్ధతిలో. చూసారు కదా! మనకి కొంచెం సేపటి తర్వాత ఇలా కలర్ అనేది చేంజ్ అయింది. మనకి కలబందలోను, కరివేపాకులోను, మెంతులోను, కలోంజీ సీడ్స్‌లోను ఉండేవన్నీ కూడా మనకి ఈ ఆయిల్‌లోకైతే వచ్చేస్తాయండి. ఇలా మనం హీట్ చేయడం వల్ల ఎక్కువ సేపు. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని, కొంచెం సేపు వీటిని చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత ఒక స్ట్రైనర్‌తో మనం ఫిల్టర్ చేసుకోవాలి ఆయిల్‌ని. మనకి ఆయిల్ కలర్ కూడా చూసారు కదా! ఎలా చేంజ్ అయిందో. ఈ హెయిర్ ఆయిల్ వల్ల ఏంటంటే, జుట్టు రాలిపోతున్న సమస్య మనకి పోతుందనమాట. అలాగే మన జుట్టు ఒత్తుగా పెరుగుతుందండి. పొడవుగా పెరుగుతుంది. అలాగే ఊడిపోయిన చోట కూడా మనకి కొత్త వెంట్రుకలనేవి వస్తాయండి. అలాగే తెల్ల జుట్టు ఉంటుంది కదా! తెల్ల జుట్టును కూడా నల్లబరుస్తుంది. ఈ హెయిర్ ఆయిల్‌ని మీరు ఏదైనా ఒక డబ్బాలోకి స్టోర్ చేసుకొని, వారానికి 2 సార్లు కనుక మీరు దీన్ని అప్లై చేసుకున్న తర్వాత, ఒక గంట ఉంచుకొని వాష్ చేసేసుకోండి. అదే తలస్నానం చేయండి. చాలా బాగా మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి. చాలా మంచిగా వర్క్ అవుతుంది. హెయిర్ ఆయిల్‌ని కూడా మనం ఏంటంటే స్కాల్ప్ నుంచి అప్లై చేసుకుంటూ రావాలండి. ఆయిల్ అనేది నేనైతే అప్లై చేసుకొని చూపిస్తాను చూడండి. ఓకేనండి. ఈ వీడియో గనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం, ఈజీ టిప్స్ కోసం ఇప్పుడే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి.